ఇది పార్ట్ 2 వీడియో. సో నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదా, మనము జిప్పరు ఈ విధంగా ఇలా పెట్టి ఓన్లీ వన్ సైడ్ అలాగే వదిలేయాలా. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఫినిషింగ్ ఇవ్వాలంటే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏ విధంగానూ చూద్దాము. సో మనం నాన్ ఓవెన్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ రివర్స్లో పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని టర్న్ అవుట్ చేయాలి. టర్న్ అవుట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం జిప్పర్కి అటాచ్ చేయాలి. చూసారు కదా, మనం ఎక్స్ట్రా తీసుకునే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ సైడ్ రివర్స్లో మనము అటాచ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి. ఇదిగోండి. సో మనం టర్న్ అవుట్ చేసినాక ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము పెట్టుకోవాలి. కొద్దిగా మనకు ఇక్కడ సో ఈ లెంత్ వచ్చే విధంగా ఎంత కావాలో మీకు పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేయాలి. దీన్ని ఏం చేస్తాము అంటే నెక్స్ట్ మీకు ఎంత 5 ఇంచెస్ 6 ఇంచెస్ మీకు యొక్క హైట్ ఇక్కడ ఎంత ఉండాలి, మీకు 4 ఇంచెస్ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క హైట్ బట్టి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటాను ఇక్కడ. సో నాకు ఇక్కడ 5 వచ్చే విధంగా ఇక్కడ రన్నర్ ఎక్కించుకోవాలి. రన్నర్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి, అంతే. ఇది పట్టు అండి. నెక్స్ట్ వీడియోలో మ్యాగ్నెట్ బటన్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను.